వింటూనే ఉన్నాము. మన ఈ పిరమిడ్ మెడిటేషన్ అదే జాయిన్ అయినప్పటి నుంచి ఫుల్ మూన్ మెడిటేషన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాం అనమాట. ఎందుకు అసలు ఫుల్ మూన్ అంటే ఏంటి? టెక్నికల్లీ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఫుల్ మూన్? వై ఈజ్ దట్ సో ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫుల్ మూన్ అంటే ఏంటి అంటే, యాక్చువల్‌గా ఇక్కడ మూన్‌కి తర్వాత మనకి ఏం సంబంధం లేదు. మనం ఏమనుకుంటాం అంటే మూన్ ఎక్కువ లైట్, ఫుల్ మూన్ రోజు మూన్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ మూన్‌కి తర్వాత మనకి ఏం సంబంధం లేదు. మూన్ ఈజ్ ఎ డెడ్ ప్లానెట్ అన్నమాట. ఏమవుతుంది అంటే సన్ ఎనర్జీ ఫుల్ మూన్ రోజు 100% మనకి మన భూమి మీదకి 100% రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అదే అమావాస్య రోజు అంటే ఎక్కువ సన్ ఎనర్జీ, లీస్ట్ సన్ ఎనర్జీ ఉంటుంది మనకి. ఫుల్ మూన్ రోజు ఏమవుతుంది అని అంటే సన్ ఎనర్జీ మ్యాక్సిమం దాని ఎనర్జీస్ని కానీ ఇప్పుడు ఏ ఫుల్ మూన్కి ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క జోడియాక్ సైన్ ఉంటుంది. ఆ జోడియాక్ సైన్ నుంచి ఆ పర్టికులర్ మంత్లో ఆ పర్టికులర్ జోడియాక్ సైన్ నుంచి వచ్చే ఎనర్జీస్ మొత్తం సన్ ఏం చేస్తుంది అంటే మన భూమి మీదకి ఆ రోజు ఫుల్ మూన్ రోజు ఎక్కువగా పంపించడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అది అంటే 100% ఎగ్జాక్ట్ సైంటిఫిక్ వే కాకపోయినా దిస్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఫుల్ మూన్. ఆ రోజు ఆ పర్టికులర్ జోడియాక్ సైన్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని మన భూమి మీదకి ఎక్కువ పర్సంటేజ్లో పంపించడానికి వీలయ్యే రోజు ఫుల్ మూన్ అన్నమాట. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫుల్ మూన్. అండ్ ఈ ఫుల్ మూన్ రోజు ఏమవుతుంది అంటే యాక్చువల్గా మీరు గమనించే ఉంటారు, ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ రోజు మామూలుగా సముద్రం కూడా ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పి వింటూ ఉంటాం మనం చిన్నప్పటి నుంచి. ఇంకా మోర్ ఓవర్ ఆ రోజు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి మనం కానీ అబ్జర్వ్ చేస్తే. యాక్సిడెంట్స్, తర్వాత గొడవలు మనుషుల మధ్యలో, కొట్లాటలు, తర్వాత ఈవెన్ కొన్ని ఫుల్ మూన్స్ ఎస్పెషల్లీ ఏరీస్, టారస్, జెమినై, ఈ 3 ఫుల్ మూన్స్ చాలా ఇంపార్టెంట్ ఫుల్ మూన్స్. ఆ 3 ఫుల్ మూన్స్ టైంలో అంట టార్కన్ చెప్పడం ఏంటంటే, మీరు కానీ హిస్టరీ అబ్జర్వ్ చేస్తే ఆ 3 ఫుల్ మూన్స్ టైంలోనే మేజర్ కెలామిటీస్ ఇన్ ఆన్ ద అర్త్, లైక్ పెద్ద పెద్ద అర్త్ క్వేక్స్ కానీ, లేకపోతే ఎక్కువ ఎక్కువ ఏమంటారు వార్స్ కానీ, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్, మేజర్ డిస్ట్రక్షన్స్ అవనేవి ఆ 3 ఫుల్ మూన్స్లో ఎక్కువ జరుగుతాయి. మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూడండి అని చెప్పి టార్కన్ చెప్తారు. సో ఈ ఫుల్ మూన్ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, సపోజ్ మీరు ఒక బ్యాటరీ కానీ ఒక ఏదైనా ఎలక్ట్రికల్ డివైస్ తీసుకున్నారనుకోండి, ఆ డివైస్కి మనం ఎంత ఛార్జ్ చేయాలి, ఎంత పవర్ సప్లై చేస్తే అది ఛార్జ్ అవుతుంది అనేది దాని కెపాసిటీని బట్టి మనం సప్లై చేస్తాం పవర్ సప్లై. సపోజ్ ఆ కెపాసిటీని మించి మనం పవర్ సప్లై చేస్తే ఏమవుతుంది, అది ఎక్కువ పవర్కి అది కాలిపోవడం కానీ లేకపోతే డిస్ట్రాయ్ కావడం కానీ అయిపోతుంది. దట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. మనం తయారుగా ఉండమన్నమాట. మనం ఎప్పుడు మన లోయర్ మెంటాలిటీని, లోయర్ చక్రాస్లోనే ఉంటాం, లోయర్ మైండ్ సెట్లో ఉంటాం. లైక్ మనకి హేట్రెడ్, యాంగర్, గ్రీడ్, జెలసీస్, కోపము, వీటన్నిటితో మనం ఉంటాం. మామూలుగా మనం హ్యూమన్ బీయింగ్ నేచర్ తోటే ఉంటాం, మనం ఏం హయ్యర్ మైండ్లో ఉండం. సో మనం తయారుగా ఉండం, ఆ హయ్యర్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి తయారుగా ఉండం అనమాట. అందుకని చెప్పేసి ఆ ఎనర్జీస్ వీటిని లోయర్ చక్రాస్ని, లోయర్ మెంటాలిటీస్ని, లోయర్ మైండ్ క్వాలిటీస్ని స్టిమ్యులేట్ చేసేసి అవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అవి ఎక్కువ అయిపోవడం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేక మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మామూలుగా మెంటల్ హాస్పిటల్ అంటే ఒక స్టడీ ప్రకారం మెంటల్ హాస్పిటల్లో పేషెంట్స్ కూడా చాలా వీర్డ్గా బిహేవ్ చేస్తారంట ఫుల్ మూన్ టైంలో. దిస్ ఈజ్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫుల్ మూన్. అండ్ ఇక్కడ యాక్చువల్గా నేను ఏంటంటే బ్యాక్ ఇన్ 2012 వెన్ సార్ ఇంట్రడ్యూస్ దిస్ విజ్డమ్ ఆఫ్ జోడియాక్ సిరీస్ టు స్వాధ్యాయ యోగా. So he told that to
he emphasized to read and to study all these 4 volumes and to follow the Wisdom of Zodiac series every full moon, so that you can cultivate according, you can tune yourself into according to the energy, so that you'll learn so many things, and you'll be according to the energies, you'll tune yourself to the energy, so that there are chances, not there are chances, there definitely you can attain the higher spirits. That's what, because every full moon by full moon, if you practice and if you mold according to these scientific way of studies, then you will receive those energies and you will transmit them and you will transform yourself, your transformation, transmutation, transfiguration, whatever you want to become a higher self, higher spirit, then there are many more chances to become like this. Okay. సో యాక్చువల్గా నేను నోట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. When I started preparing, I found everything, each and every point is very much important in this book, except a few paras, 1 or 2 lines. So there's no, I found that there's no point in again reproducing the same script. So it's better to, I thought it's better to convey in his own words, in Tarkam's words only. ఇది నాకు తెలిసిన brief description మీకు చెప్తాను. So let us get into the subject in his own words. Okay. First page మళ్ళీ వస్తాను. Why should we celebrate full moons? We are told that at the exact moment of the full moon, when the sun shines its rays on the moon in the maximum degree, the moon's influence on the earth is at its lowest. As a result, cosmic currents bringing inspiration, impressions, and revelations are able to reach the earth more directly. These cosmic currents accumulate around the sun, and the sun focuses them on the solar system. At the Earth's full moon time, the sun is better able to transmit these currents and uplifting energies to the earth. At this moment, the disciples of the world can contact these energies, absorb them in their centers, and later distribute them in their activities. In order to take advantage of the full moon opportunity, we need to prepare ourselves. అంటే ఈ ఫుల్ మూన్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎనర్జీస్ని తీసుకోవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన ఫుల్ మూన్, నాట్ ఓన్లీ ఫుల్ మూన్ డే ఈజ్ ఇంపార్టెంట్, బిఫోర్ 2 days or 3 days of full moon and after 2 or 3 days of full moon is very much important. ఈ ఫస్ట్ 2 or 3 daysని, ఫుల్ మూన్ కన్నా ముందు వచ్చే ఫస్ట్ 2 or 3 daysని ఆ డేస్ ఏమంటారంటే డేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఫుల్ మూన్ డేని డే ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఫుల్ మూన్ డే తర్వాత 2 or 3 daysని డే ఆఫ్ రేడియేషన్స్, డేస్ ఆఫ్ రేడియేషన్ అంటారు అనమాట. ఓకే. In order to take the advantage of the full moon opportunity, we need to prepare ourselves. We prepare ourselves for the full moon for 5 days. కానీ కొన్ని జోడెక్ సైన్స్ లైక్ స్కార్పియో, తర్వాత టారస్, దే సజెస్ట్ 7 days to take entire 1 week of preparation and contact, etc. The 2 days before the full moon are called the days of preparation. The full moon day itself is called the day of contact. The 2 days after the full moon are called the days of radiation. So first 2 days preparation ఎలా ఉండాలి చూద్దాం. The preparation for the full moon is physical, emotional, and mental. In a sense, we are like an electric wire that will be connected to a tremendous powerhouse of energies at the time of the full moon. The wire needs to be clean and conductive to have a purified nature, so that when the switch is turned on, the wire does not overheat or become damaged. Only a nature that is healthy, clean, and strong can carry the current of higher powered energy to all the parts of your house, to your organs, your nervous and glandular systems, and to your etheric, emotional, and mental centers. The physical body can be prepared during the days of preparation by proper rest
ఏంటంటే రెస్ట్ తీసుకోమంటారు అనమాట. Rest is essential for the etheric centers and the nervous system. While you rest, many poisons that have accumulated in your physical and etheric systems are eliminated. That is the first point for the physical purification. And then we are also advised not to drink alcohol, smoke cigarettes, or use any kind of drugs during this time. Such substances reduce the sensitivity of the physical mechanism. In order to absorb and radiate the currents of inspiration from the full moon time, the physical body must be sensitive and free from any poisons. There is also emotional preparation. ఎమోషనల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇంతవరకు ఫిజికల్ బాడీలో అయిపోయింది, ఇప్పుడు ఎమోషనల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? అవర్ గోల్ ఈస్ టు మేక్ ద ఎమోషనల్ బాడీ ఎ ప్యూర్ కండక్టర్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్. If the emotional nature is not pure and sensitive, it distorts the incoming energies and creates disturbances in our lives. What are the emotions we need to eliminate from our emotional body? They are fear, anger, hatred, jealousy, revenge, and desire. All desires result from an attachment to a form rather than to the life within the form. Of course, you cannot eliminate all the disturbing elements from your nature at once. But year after year, if you are persistent, eventually you will conquer and eliminate them. You will start to feel that you are assimilating some kind of energy in your emotional system that is expanding and uplifting your consciousness, making you inclusive and universal. Next, there is preparation of mental nature. ఇప్పుడు మెంటల్ నేచర్ ఎలా ప్యూరిఫై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? The first thing you must do is try to eliminate your showing off and vanity. Vanity means to think you are someone outstanding when you are not. To think that you have many talents when you have only one or none. To think you can do everything when in fact you can only do a few things. Vanity is an attitude of inflated self-importance in which you fall in love with yourself, your personality nature. Vanity means to be attached to your shell instead of to your real self. You must overcome your sense of self-importance without losing your true identity. You can do this by cultivating the idea that you are a child of the Almighty One, along with many billions and trillions of other such children. Then you will begin to realize that you are not really so important, but that there is one important thing, the universal self in which we are all little cells. If this concept penetrates into your soul, your whole life will change. So this is the preparation for physical body, emotional nature, and mental bodies. For all three bodies, this is the preparation before the 2 days of full moon. Then I'll continue. Why must such disturbing traits be eliminated from your nature? If they are not eliminated, every time you receive a higher energy, it will stimulate your negative traits. This is very important, what I told. ఎనర్జీస్ అనేవి మనని ఇప్పుడు సపోజ్ వీడ్స్ ఉన్నాయనుకోండి, మన పొలంలో వీడ్స్ ఉన్నాయి, వీడ్ సీడ్స్ ఉన్నాయి, మనం వాటరు తర్వాత ఏంటి మాన్యూర్స్ అన్నీ ఇస్తాం. మన పంటతో పాటు వీడ్స్ కూడా పెరుగుతాయి కదా, అదే చెప్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ సీడ్స్ ఆఫ్ వీడ్స్ ఇన్ యువర్ ఫ్లవర్ గార్డెన్, the water and sunlight make them sprout and grow, sometimes faster than the flowers grow. మనం వింటూనే ఉంటాం కదా, కలుపు మొక్కలు ఎక్కువ ఉంటే మామూలు పంట దెబ్బతింటుంది, కలుపు మొక్కలే ఎక్కువ పెరుగుతుంది. ఇదే చెప్తున్నారు. అందుకని మన నెగిటివిటీస్, మన ఎమోషనల్ బాడీ, ఫిజికల్ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీలో ఉన్న ఈ ఏవైతే ఎనర్జీస్ని ఎక్కువ రిసీవ్ చేసుకుని ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతాయో వాటిని మనం అట్లీస్ట్ నాట్ అట్ బై వన్స్, ఈవెన్చువల్గా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే అప్పుడు కొన్ని ఏళ్ళకి ఖచ్చితంగా అంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. వాట్ ఆర్ ద కాంటాక్ట్స్ యూ కెన్ హ్యావ్ అట్ ది ఫుల్ మూన్? ఇప్పుడు ఫుల్ మూన్ రోజు మనం డే ఆఫ్ కాంటాక్ట్ అన్నాం కదా, ఫుల్ మూన్ రోజు
కాంటాక్ట్ అనే దాంట్లో ఏం జరుగుతుంది, అసలు కాంటాక్ట్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. ఏ కాంటాక్ట్ కెన్ బి ఏ బ్రేక్ త్రూ ఇన్ యువర్ నేచర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫుల్ మూన్ రోజు కాంటాక్ట్ అనేది మన లైఫ్లోనే బ్రేక్ త్రూ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. బ్రేక్ త్రూ అంటే ఏంటి, ఆ కాంటాక్ట్ ఎవరెవరు, అసలు కాంటాక్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇట్ కెన్ బి ఏ కాంటాక్ట్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్, with a vision within you or a future within you. The future within you is beyond what you now call yourself. Maybe the contact will be with your soul, with your master, with your ashram, with a cosmic energy or a cosmic being. You can come in contact with the hierarchy. You can contact the Christ, any master, or anyone you really love. Contact means to go beyond yourself. The exact moment of the full moon is a very sacred moment. At the full moon time, you must make a retreat to the secret chamber within you and say, I want to contact you. I am looking for you. Where are you? You can have that higher contact. You may feel an electrical charge in your body that will cause a change in your nature. Then, when you return to your home or office, you will see things in a different light, from a different perspective. Things will not bother you as much anymore, and you will not take things so personally. This point you need to underline, friends. Things will not bother you as much anymore, and you will not take things so personally. Actually, this happened to me. That's why I'm more interested in wisdom of Zodiac. So I have decided to practice even more, and I want to continue this forever, only because of this experience. Actually, I had a glimpse of this. మనకు మామూలుగా అంతకుముందు బాగా పెయిన్ అనిపించే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఉన్న పెయిన్ పర్సంటేజ్కి ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నాట్ ఓన్లీ దిస్, టార్కమ్ బుక్స్ నిజంగా మనం ప్రాక్టీస్ చేసి కొంచెమన్నా మనం అదే మనసుకి పట్టించుకుంటున్నప్పుడు ఆబ్వియస్గా టార్కమ్ అనే కాదు, మామూలుగా ఇది స్పిరిచువల్ లైన్లో ఉండి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అన్ని బుక్స్ చదువుతూ అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అవేర్ అయ్యే కొద్దీ మనం ఖచ్చితంగా అంటే అంతకుముందు ఉన్న పెయిన్ పర్సంటేజ్కి ఆ తర్వాత సేమ్ అంతకన్నా ఇంకా ఇంటెన్స్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఆ పెయిన్ అంత అనిపించదు మనకి, అంత కొంచెం డిటాచ్డ్గా అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తాము. మోస్ట్లీ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. As the charging process increases, full moon after full moon, you will develop a holistic approach to life and all events. You will develop a very sharp intuition. People will no longer be able to deceive you. You will become a source of freedom and goodness for other people. సో మీకు ఏమర్థమైంది ఇప్పుడు? ఈ ఒక్క ఫుల్ మూను లేకపోతే ఈ బుక్స్ చదివినాళ్ళు ఫుల్ మూన్ ప్రాక్టీస్ అని కాదు, మొత్తం ఇంకెప్పుడు మనం ఫుల్ మూన్ ప్రాక్టీస్ అనేది మన లైఫ్లో ఉండాలి. అండ్ ఈ బుక్స్ చదివేటప్పుడు నాకు ఏం తెలిసింది అంటే, నేనేమనుకున్నా ఫస్ట్ ఒక 3 years అంటే ఈ బుక్స్ అన్నీ అయిపోవడానికి, అన్ని ఫుల్ మూన్స్ అన్ని చాప్టర్స్ చదవడానికి 3 years అనుకున్నా. 3 years అయిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత చదివేటప్పుడు ఏమర్థమైంది అంటే, ఈవెన్ ఈ ఫుల్ మూన్ కోసం హైరార్కీ పీపుల్, ఆశ్రమ్ పీపుల్, ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద హైరార్కీ, శంబల ఆశ్రమ్స్లో ఉన్న మాస్టర్స్, గెలాక్టిక్ సోల్స్ అందరూ వెయిట్ చేస్తారంట. వాళ్ళ ఆ ఫుల్ మూన్ రోజు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎనర్జీస్ తీసుకొని వాళ్ళు అర్త్ మీదకి ట్రాన్స్మిట్ చేయడానికి వాళ్ళు కూడా ఫుల్ మూన్ రోజు ఇంకా స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ ఫుల్ మూన్. సో ఇంకా మనం ఎంత అసలు think about it. What will you do with these higher energies that you receive at the full moon time? మీరు ఏం చేస్తారు అసలు ఈ హైయర్ ఎనర్జీస్ని తీసుకొని? This will come under after the full moon day, that is the days of radiation. On the first and second days after the full moon, you must radiate these energies to your surroundings. You will do this with utmost solemnity and love, spreading these energies through your thoughts. You must send peace, beauty, harmony, and unity everywhere, proclaiming through your thoughts that we are all human beings and we want to live together in goodwill on this planet.
You must broadcast these thoughts as if you were working in a broadcasting station. Then you must talk about these beautiful concepts. If you are a writer or a musician, you must emphasize them in your work that day. When you meet people, you must bring these ideas to them through a joy or a smile, or when you say something about how it is possible to create a world harmony in which everyone can enjoy living on earth. If you do these things, you will become a charged center of uplifting energies during these 2 days. If you do the necessary preparation, you will be able to control these energies, express them creatively, and not become overwhelmed or distorted by them. Preparation is a process of opening your higher centers and controlling your lower centers. 2 days ముందు ప్రిపరేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే హైయర్ సెంటర్స్ని మనం ఓపెన్ చేసుకొని లోయర్ సెంటర్స్ని క్లోజ్ చేసుకోవాలి అని. During the time of preparation, you will turn off the lower centers so that they do not receive energy. For example, you can close your solar plexus by avoiding gossip, criticism, unnecessary talking, and slander. You can also close the center by raising the solar plexus energy into the heart center, because solar plexus heart center is the higher counterpart of solar plexus center. Solar plexus emotionally must become lovingness. The real love of the heart center is the pure understanding of the intuition. If people do not prepare themselves, the incoming energies overstimulate them. Then when the energies come, they say and do stupid things. They drive recklessly. They cry or laugh for no reason. They become angry and make poor decisions, and they do not know why. It is also known that more crimes are committed during the full moon time than at any other time of the month. Studies show that at psychiatric hospitals, patients become more disturbed at this time. This is because the energies are too much for them to handle and they cannot control the extra stimulation. We participate in the full moon period not to become unbalanced, but to go through a purification process every month. This we need to underline, this purification process every month. After the purification process, we become better able to radiate light and love to others. We also realize that we must become more responsible in our lives. This is the greatest achievement. If you can make someone a person of responsibility so that he cares for the planet, for human life, and for the future of our children, both you and he have had a tremendous breakthrough. సో ఫుల్ మూన్ రోజు ఫుల్ మూన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యాక్చువల్గా బ్రేక్ త్రూ జరుగుతుంది. బ్రేక్ త్రూ టు హయ్యర్ థింగ్స్ లైక్ చెప్పాను కదా ఇందాక, హైరార్కీని కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే సోలార్ బీయింగ్, సోలార్ ఏంజల్, ఎనీథింగ్ ఈజ్ బ్రేక్ త్రూ. Do you know what you are leaving to your children? Of course, it is a joy to have children, but what are you leaving them? A polluted planet, polluted air, water, and earth, increasing number of nuclear weapons and radioactivity. Why are we giving our children such a terrible inheritance? It is because scientists and politicians did not think in terms of the future. Because our leaders were not purified enough to think about the future. What is going to happen to our children 100 years from now? Will they be able to clean this planet? Of course, you want to earn a good living and be respected, but for what? What difference will these things make if you do not live a life that is really beautiful? This is why we emphasize the full moon opportunity. The full moon is a period in which you can come to your senses. Observing the full moon period is not a religion or a cult practice, but a science. It is a science of energies. The great sages knew this science. The great ones were wise enough to utilize the seasons and the cycles of energy in order to achieve personal transmutation and transformation and to transmit higher energies to the world. If we adjust ourselves to the cycles and seasons of the greater universe, we will create harmony between ourselves and the universe.
సో ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏం చెప్తారంటే ఫస్ట్ మనకి ఇయర్లో 12 కానీ సమ్టైమ్స్ 13 ఫుల్ మూన్స్ వస్తాయి. బట్ of all the full moons, 3 of them are especially important. Those 3 are Aries, Taurus and Gemini. Briefly చెప్తాను Aries ఏంటి, Taurus, Gemini. Aries full moon is related to the resurrection of the life that is in every form. We are advised to start the annual process of resurrecting our nature at this full moon. At this time, we try to resurrect our spirit from materialism, separatism, and many kinds of attachments and identifications. We try to focus ourselves within our true self. This is for Aries full moon. And the next important full moon is the full moon of Taurus, or the festival of enlightenment. Enlightenment is the ability to understand your path, your future, and your destination. Once you know your future, your destination, and your path, you have some kind of light, and through that light, you can travel on a higher path. You no longer follow the path of your physical, emotional, and mental complications, glamours, and illusions. The third major full moon is the full moon of Gemini, or the festival of humanity. Someday, this festival will be celebrated all over the world. All humanity will celebrate the concept of one humanity and one world. As a result, humanity will eventually eliminate killing, revolutions, wars, and wasting of taxes. So this is the introduction for the full moon sessions, our full moon sessions. What exactly? Because ఇంట్రొడక్షన్ అవసరం కదా. ఫుల్ మూన్ అంటే ఏంటి, అసలు ఫుల్ మూన్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుంది, అసలు ఏంటి అనేది. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో నేను యాక్చువల్గా ఎవ్రీ వాల్యూమ్లో 3-4 అట్లీస్ట్ 2 to 3 చాప్టర్స్ ఇంట్రొడక్షనే ఉన్నాయి. నేను ఫస్ట్ ఏరిస్ మనకి క్యాలెండర్ ఇయర్ అంటే ఫుల్ మూన్ క్యాలెండర్ ఏరిస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏరిస్లో ఉన్న ఫుల్ మూన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాను. Going forward, every month we'll cover the one chapter of introduction and then one chapter of 1 or 2 chapters of that particular zodiac sign. Okay. Now we'll switch on to the Leo, because this is the Leo full moon. As of all you know, this is the first chapter of Leo, that is examination of self. లియో చదువుతుంటే, ఈ చాప్టర్ చదువుతుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దీంట్లో 5 స్టేజెస్ చెప్తారు అన్నమాట. 5 స్టేజెస్ ఉంటాయి ప్రతి మనిషిలో, ప్రతి సోల్ అనుకోండి. ఏంటంటే స్టార్టింగ్ ఫేజ్ వచ్చేసి మ్యాన్ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ హిస్ బాడీ, ఎమోషన్స్, థాట్స్, అవుటర్ ఫోర్సెస్, ఈవెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. స్లేవ్ అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద పీపుల్, they are slaves to religion, or they are slaves to some external material things. Those are all in the first phase of Leo. Second phase వచ్చి కన్ఫ్యూజన్. అంటే చాలా ఏళ్ళు, చాలా ఇన్కార్నేషన్స్ అనుకోండి, చాలా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో వాళ్ళకి డౌట్ వస్తుంది, యామ్ ఐ డూయింగ్ కరెక్ట్, నేను స్లేవ్గా ఉన్నాను, ఐ వాంట్ టు చేంజ్ దిస్ థింగ్ అని చెప్పేసి అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ స్లేవ్ ఉన్న ప్లేస్లో రెసిస్టెన్స్ కొద్ది రోజులకి లేకపోతే కొన్ని ఇన్కార్నేషన్స్కి ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ రెసిస్టెన్స్కి అంటే హయ్యర్కి ఈ లోయర్కి మధ్యలో ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్, అది కాన్ఫ్లిక్ట్ యాక్చువల్గా, స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని చెప్తున్నారు. ద థర్డ్ స్టేజ్ ఇస్ రీఓరియంటేషన్. నెక్స్ట్ స్టేజ్ బికమింగ్, స్టేజ్ ఆఫ్ బికమింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఫ్యూజన్. ఇది అనమాట. సో we'll try to discuss them in detail now. We celebrate full moon festivals in order to examine ourselves and see how we are unfolding, developing and blooming. Full moon festivals are times in which we observe and examine our physical, emotional and mental life and check our orientations. Leo is a constellation of millions of stars. The energy holding this group of stars together as a unit is the soul of Leo.
The soul of Leo creates reorientation, individualization, focus, self-determination, independence, and fusion in the human being. These energies create 5 phases in the life of the human being. In the first phase, man is a slave of his body, emotions, thoughts, outer forces, events, and influences. He is a slave of the environment, of religion, and of politics. He is a slave, and he is so happy being a slave because there is no resistance in him. Immediately, when the resistance starts, man loses his happiness. Then the second stage starts. The second stage is confusion. One part of man wants to be a slave. The other part says, I do not want to be a slave. One part follows the line of least resistance, eat, drink, lie down, and sleep. The other direction in man says, this is not good for your body. This is not good for your emotions, for your mind, for your family, for your nation, for humanity. What are you doing? అంటే కన్ఫ్లిక్ట్ ఒకటేమో ఒక పార్ట్ ఏమో ఒకటి చెప్తుంటుంది, ఇంకొక పార్ట్ కొంచెం హయ్యర్కి వెళ్ళాలి, అది క్వశ్చన్ చేస్తుంటుంది అనమాట. ఆర్ యూ డూయింగ్ రైట్, ఈజ్ దిస్ ద వే టు లీవ్ యువర్ లైఫ్ అని చెప్పేసి అలా ఉంటుంది ఆ స్టేజ్లో. The person is confused between these two forces. He starts to drink a bottle of whiskey, and then a voice inside him says, you are not doing the right thing. Then he is in conflict. He still wants to drink the whiskey, but he will not be happy with himself if he drinks it. Inner voice చెప్తూ ఉంటుంది, what you are doing is wrong అనేది. Inner voice అది కొంచెం బ్లింక్ అవుతుంది. When he is going to a lecture or reading a good book or doing meditation, another voice says, what about the party tonight, your girlfriend, boyfriend, etc. Then he cannot enjoy his meditation and study, and he cannot enjoy the party if he goes. So ఏదో తెలుగులో అంటారు కదా, రెండిటికి చెడ్డ రేవడి అన్నట్టు, he cannot enjoy either this or meditation life ni. This is the stage of confusion. The third stage is reorientation. The power of Leo lies in man's ability to reorient himself. This is the main point actually. To reorient or repolarize yourself means slowly to focus your consciousness toward higher values, especially toward beauty, goodness, and truth. For example, you try to be truthful. At first you are 10% truthful and 90% dishonest, but slowly you increase your truthfulness. When you become 50% truthful, the power of Leo awakens in you. We should underline this, friends. Because ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫేజ్లో జస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే స్టార్ట్ అయ్యింది అతనికి కానీ అమ్మకి కానీ వరకు. కానీ హీ విల్ బి క్లింగింగ్ బిట్వీన్ దీస్ టూ. హీ కెనాట్ డిసైడ్. ఇక్కడ ఈ ఫేజ్లో ఉన్నప్పుడేమో అది గుర్తొస్తుంటుంది, నేను చేసేది కరెక్ట్ కాదు అంటుంటారు. అలా అని చెప్పి ఈ స్పిరిచువల్ పాత్, మెడిటేషన్ లేకపోతే మంచి వేలో ఉండాలి అంటే అది కూడా ఆ వీక్నెస్ కూడా లాగుతూ ఉంటుంది అనమాట. సో he will be clinging in between those two phases అన్నమాట. సో he cannot enjoy either this phase or that phase. కానీ స్లోలీ ఏమవుతుంది అంటే ఏదైతే ఈ మంచి పాత్కి వెళ్ళాలి, ట్రూత్ఫుల్ పాత్కి వెళ్ళాలి, దీన్ని రీఓరియంటేషన్ అంటున్నాను అనమాట. కానీ కన్సైన్స్, లోపల కన్సైన్స్, తర్వాత మనం చేసే వాటికి కాన్సిక్వెన్సెస్ అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకొని అవన్నీ మళ్ళీ చూస్తూ లైఫ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వన్ డే, అంటే ఈ ఇన్కార్నేషన్ అనే కాదు, కొన్ని ఇన్కార్నేషన్స్ కూడా పట్టొచ్చు దీనికి. అలా తర్వాత ఏమవుతుందంటే నేను ట్రూత్ఫుల్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది, ఈ లైఫ్ ఉంటేనే అనేది కొంచెం తెలుసుకుంటూ వస్తారు. అప్పుడు చాలా హార్డ్గా ట్రై చేస్తారు అన్నమాట ఈ ట్రూత్ఫుల్గా ఉండడానికి కోసం. ఫస్ట్ 10% ట్రూత్ఫుల్గా ఉన్నా కూడా అది కూడా సక్సెసే. నెక్స్ట్ ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, మనం ఎంత ట్రూత్ఫుల్గా ఉన్నాము పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 50% ట్రూత్ఫుల్గా అయిన తర్వాత అంట ద పవర్ ఆఫ్ లియో అవేకెన్స్ ఇన్ యూ. అప్పుడు లియో పవర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది, అవేకెన్స్ ఇన్ యూ అని చెప్పి అంటున్నారు. లియో సేస్ అవేకెన్ టు యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ద ఫిజికల్ బాడీ, యు ఆర్ నాట్ ద ఎమోషనల్ బాడీ, యు ఆర్ నాట్ ద మెంటల్ బాడీ.
There is no nourishment in this identification. Rise yourself up and awaken into the next stage. The next stage, or the fourth stage, is the stage of becoming. It is a stage of becoming, fourth stage. So, becoming is the stage of transformation when the personality is under your control. So, total personality is, if it is in the under your control, then it is in the stage of becoming. You are in the stage of becoming. Until you know who you really are, you cannot control whatever is in you that you are not. When you know yourself, you can control your not self. This knowingness comes when you recognize that your body is not you. ఇది ఎప్పుడు వస్తుంది ఈ knowingness అని అంటే, when you recognize that you are not your body, your emotions and not you are not you, your mind is not you, that all the attractions coming from the outside world are not you. The stage of becoming is the stage of becoming your true self. This stage also reflects in your outward behavior. You stop being a mechanical person. People cannot control you. When people tell you things, you question those things, analyze them, and accept only those things that you understand or affirm. You become independent. You have the will to choose, to discriminate, and to follow the path that is increasingly filling your heart with greater joy, freedom, beauty, goodness, and truth. మనం కూడా చూస్తూ ఉంటాం, అన్నిటినీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈవెన్ మన వర్క్ ఆఫీస్లో కానీ, లేకపోతే మామూలుగా మన గ్యాదరింగ్స్లో కానీ కొంతమంది ఉంటారు, అన్నిటినీ యాక్సెప్ట్ చేయరు. అట్ ది సేమ్ వాళ్ళు చాలా ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా ఆలోచించాలి. కొన్ని మూర్ఖ డెసిషన్స్ సొసైటీ తీసుకునే మూర్ఖత్వమైన డెసిషన్స్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. I think those kind of people will come under this category. The greatest sickness in the world today is the sickness of dependency and of opening your mouth and swallowing the pills people put in front of you. To overcome this sickness, you must receive the energy of Leo, who stands on the rock and roars, "I am myself." So this we should underline the line, "I am myself." The fifth stage after becoming is fusion. Christ explained the psychological mystery of fusion with the following words: "Unless you lose yourself, you cannot find yourself. The lower self must be fused in a greater self. The individuality must die in the great individuality, which is the only one that exists, which is God." People talk about cosmic consciousness, God consciousness, and Christ consciousness. These names have no meaning at all until you have a realization that you are a part of God. You are a cell in the great life behind manifestation. When you come to this realization, you will no longer be an individual, but you will be independent. You will be one with everything, but you will still have your own color and music. The energy of Leo creates sensitivity in you to the pole star, Polaris. Polaris represents the pole star or God within you. This means that Leo creates an orientation in you toward God, toward that supreme wholeness. The pole star creates direction in you, and you pass through several phases. In the first phase, you sense a meaning in life. In the second stage, you see a plan. In the third stage, you see the purpose. The purpose is the pole star. The fourth stage is the sacrifice, which means I am in you, you are in me, I want to be one with everything possible. This is the message of Leo. The lion of Leo stands for three things: that you unveil yourself, find yourself, and radiate yourself out as creativity through which you express beauty, goodness, and truth. Then your life will be a great inspiration for others
And through that inspiration, you will awaken the lion sleeping in every human being. Last paragraph. Leo represents the human spirit. That spirit must be awakened so that you are not a slave, but a master of yourself. The goal of Leo is to see the jewel, the pole star, and dedicate your whole life to it, to live to that goal and achieve that goal. So, shall we do today's meditation, Leo meditation? Yeah. Friends? Yeah. Sit, relax, and close your eyes. So, I'm reading the great invocation. Just listen to it while you close your eyes and focus on your breath. From the point of light within the mind of God, let light stream forth into the minds of men. Let light descend on earth from the point of love within the heart of God. Let love stream forth into the hearts of men. May Christ return to earth. From the center where the will of God is known, let purpose guide the little wills of men. The purpose which the masters know and serve. From the center which we call the race of men, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. Let light and love and power restore the plan on earth. Sound three ohms. You can sound them in silently, or you can sound externally also as you wish. And seed thought for meditation. What stage am I on the path of divine transformation? Remember the 5 stages: slavery, confusion, reorientation, becomingness, and fusion, and find where you are. What are you doing to change yourself? Transformation starts the moment you ask questions and demand the answers from yourself. I repeat the great invocation. From the point of light within the mind of God, let light stream forth into the minds of men. Let light descend on earth from the point of love within the heart of God. Let love stream forth into the hearts of men. May Christ return to earth from the center where the will of God is known. Let purpose guide the little wills of men, the purpose which the masters know and serve. From the center which we
call the race of men. Let the plan of love and life work out, and may it feel the door where evil dwells. Let life and love and power restore the plan on earth. Again, sound 3 ohms. And here I read the importance of Om. What exactly does Om? Om synchronizes the 3 centers within your head. One of these centers is the pineal gland, which is the Polaris in you. One is the pituitary body, the other is the carotid gland. When these 3 glands are synchronized, a triangular force appears in your head and creates the eye that sees. This is the purpose. That's all for today's session. You can open your eyes, and if anybody wants to talk, and I take this opportunity